హాయ్ గైస్, హలో ఎవ్రీవన్. సో ఇవి వచ్చేసి ఆర్గానిక్ టొమాటోస్. నేను నా టెర్రస్ పైన చిన్న కంటైనర్స్లో గ్రో చేశాను సక్సెస్ఫుల్గా. మీకు నేను ఈరోజు వాటి గురించి షేర్ చేసుకోబోతున్నాను, ఎలా గ్రో చేశాను అనేది. టొమాటోస్ నేను 8-inch కంటైనర్స్ యూస్ చేశాను వీటిని గ్రో చేయడానికి. మొత్తం 60 ప్లాంట్స్ అనేది పాట్ చేయడం జరిగింది. 5 parts ఏమో గార్డెన్ సాయిల్, 1 part ఏమో కౌడంగ్ అండ్ 1 part వర్మీ కంపోస్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ నీమ్ పౌడర్ యూస్ చేశాను. సో నేను పాట్ చేసిన 2 monthsలోనే మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లవరింగ్ అండ్ ఈ స్మాల్ టొమాటోస్ అనేవి వచ్చేసాయి. వాటర్ ఫ్రీక్వెంట్గా ఇస్తాను, 2 daysకి ఒక్కసారి. డైలీ కూడా వాటరింగ్ చేయను, 2 daysకి ఒక్కసారి సరిపోతుంది. రెగ్యులర్ వాటర్ చేసినవి ఓవర్ వాటర్గా నిలిచిపోతున్నాయి. సో దట్ నేను నార్మల్గానే 2 daysకి ఒక్కసారి మాత్రమే ఇచ్చేదాన్ని. అండ్ ఒక సైంటిస్ట్ సజెస్ట్ చేశారు, ఈవినింగ్ పూట కనుక వాటర్ ఇచ్చినట్టయితే ప్లాంట్ కొంచెం బాగా వస్తుంది అని చెప్పి. నేను అది కూడా యూస్ చేశాను. సో నేను అలా చేయడం వల్ల ఏమైంది అంటే, ఈవినింగ్ వాటర్ ఇచ్చిన 1 week తర్వాత నుంచే ప్లాంట్స్ ఇంకొంచెం హైట్ పెరగడం, ఇంకొంచెం బాగా క్రాప్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవ్వింది టొమాటోస్కి. చూస్తున్నారు కదా, ఇదంతా టెర్రస్ పైననే. హైట్ చూడండి, 8-inch దాంట్లో మ్యాక్సిమం 3 feet వరకు వచ్చాయి. 3 to 4 feet ఉన్నాయి ప్లాంట్స్, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి చూడండి, ప్రతి ఒక్క ప్లాంట్కి ఫుల్గా టొమాటోస్ ఉన్నాయి. అవి చూస్తున్నప్పుడు ఎంత ఆనందం అనిపించిందో చూడండి, ఎన్ని కాయలు కాసాయి. 8-inch పాట్స్లోనే ఇవంతా. సో సింపుల్ అండి. మీరు మళ్ళీ సక్కర్స్ వస్తాయి, సక్కర్స్ని తీసేసి మళ్ళీ మీరు పాటింగ్ చేసుకోగలిగితే మీరు మళ్ళీ గ్రో చేయగలుగుతారు. సింపుల్. ఏ ప్లాంట్ పెంచాలి అనుకున్నా, దట్టు మీరు ఆర్గానిక్లో పెంచాలి అనుకుంటే జస్ట్ పాటింగ్ మిక్స్ ఒక్కటి కరెక్ట్గా వేసేసి ప్లాంట్కి ప్రాపర్ వాటరింగ్ ఇస్తే చాలు. హ్యాపీగా ఏ స్ప్రేస్ లేకుండా, పెస్టిసైడ్స్ ఏమీ, ఫంగిసైడ్స్ కానీ ఏమీ యూస్ చేయకుండా మీరు చాలా ఆర్గానిక్గా ఎంత బాగా గ్రో చేసుకోగలుగుతారు. చూడండి ఎంత హైట్ అయిపోయిందో, ఎంత చక్కగా ఉన్నాయి. నేను ఈవినింగ్స్ వాటర్ చేశాను అన్నాను కదా, వాటర్స్ చేసిన 1 weekకి ఇలా కలర్ చేంజింగ్ అయితే అయింది, సైజ్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. సో నాకు చాలా ఎక్కువ హార్వెస్ట్ వచ్చేసింది. మ్యాక్సిమం నేను 70 to 80 kgs వరకు తీసుకోగలిగాను. సో మీకు ఇంకా ఏమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా ఏ ప్లాన్స్ గురించైనా మీరు తెలుసుకోవాలి అనుకున్నా ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను మీకు తప్పకుండా గైడ్ చేసి మీకు చెప్తాను అన్నమాట. ఓకే. అండ్ ఇవి వచ్చేసి హార్వెస్ట్ చేసినవి. నాకు ఇలా డెకరేట్ చేసుకోవడం ఇష్టం అనమాట. ఫస్ట్ హార్వెస్ట్ గాడ్కి ఇచ్చేసాము, చర్చ్కి పంపించాను. ఆ చర్చ్కి పంపించే ముందు అలా డిజైన్ చేసి పంపించుకున్నాను. సో నాకు హ్యాపీ అనిపించింది అలాగా వాటిని డెకరేట్ చేయడం. అండ్ మేము పచ్చడి పెట్టామండి ఈ టొమాటోస్తో. 40 kgs పెట్టామన్నమాట. మా రిలేటివ్స్కి ఇలా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాకు క్లోజ్ కజిన్స్ ఉంటారు మా ఇంటి పక్కనే, వాళ్ళకి ఇచ్చామన్నమాట. అండ్ ఫ్రీగా ఉంటుంది మా టెర్రస్, ఎవరైనా కోసుకెళ్తూ ఉంటారు. ఇవి వచ్చేసి ములక్కాయలు కూడా ఉన్నాయి కదా, ఇంక మా చెట్టు మీద చాలా ఉంటాయి అన్నమాట. అందరూ ఫ్రీగా కోసుకెళ్తూ ఉంటారు. అలా హార్వెస్ట్ చేసి అలా డెకరేట్ చేయడం అంటే ఇష్టం నాకు. జస్ట్ ఏదో సరదా ఇష్టం. ఇది వచ్చేసి ఫస్ట్ హార్వెస్ట్ చేసినవి, చాలా ఎక్కువ వచ్చేసాయి. అండ్ ఇది ఒకటి లైఫ్ సైకిల్ లాగా డిజైన్ చేశాను, బట్ చిన్న స్మాల్ ఫ్లవర్ దగ్గర నుంచి. ఇవి సెకండ్ హార్వెస్ట్ ఐ గెస్. సో నాకు తెలిసి ఇది థర్డ్. అలా 4, 5, 6 అట్లా ఏమున్నాయో అవంతా ఒక వీడియోలో రావాలి అని చెప్పి పెట్టాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.